1 వీక్ ఒకసారి కొడతాడంట సీడ్ పత్తికి. 1900 ఏమో పెట్టి కొడతారు. 1 వీక్ ఒకసారి ఎకరాకి. నేను ఛాలెంజ్ చేసి చెప్పిన, మాది కొట్టు, 15 రోజుల ముందు కొట్టకు. సీడి పత్తి కాదు, దాని తాత పత్తి అయినా కొట్టకు. నీకు తేడా వస్తే నన్ను అడుగు అని చెప్పి చెప్పించిన. వాడిండు. ఇప్పుడు ఆ ఊర్లలో, ఆ చుట్టుపక్కల ఊర్లలో 90% మంది వాడతారు. సీడు పత్తికి కూడా అంత బాగా పనిచేస్తుంది. పత్తి కూడా దిగుబడి మీకు ఎక్కువ వస్తుంది. గింజ కూడా క్వాలిటీ ఎక్కువ వస్తుంది. గింజ బరువు వస్తుంది. చాలా దౌదవ వేయించినాం సార్. ఇతను బాగుంటుందా? 100% వర్కౌట్ అయింది. కాకపోతే మీకు వర్షాలు లేవు కాబట్టి మేము కొంచెం గట్టిగా చెప్పలేరు. కానీ కంపెనీలో ఎవరైనా ఏదన్నా వర్షం బాగా ఇదయ్యి ఎక్కువ పెరగక అక్కడక్కడ ఆగిపోతాయి అని భయం. కానీ వేయాల్సింది ఇట్లనే వేయాలి. ఇట్లా వేస్తేనే ఇప్పుడు ఈ కొమ్మ ఈడికి వస్తుంది, ఈ కొమ్మ ఈడికి వస్తుంది, ప్లేస్ ఉంటది, కలిసిపోతుంది. 2 మాటలు పెట్టాము మందు. ఒకసారి మందు కొట్టింది. ఇంతవరకు ఏమన్నా పెట్టిరా? బలం మందు పెట్టి ఏంది లేదు, పిడికిడి బలం వేసినాం. ఇప్పుడు అది ఇది ఒకసారి వేసినాయనా? ఒక్కరోజు అంతే. దానికి దీనికి తేడా ఉందిగా. దానికి దీనికి తేడా జరిగింది ఏంది? ఓన్లీ మందేగా. దీనికి కొట్టిన మందు వేరు, దానికి కొట్టిన మందు వేరు. తేమ ఉంటే బాగుంటుంది సార్. తేమ ఉంటే కొట్టుకుంటే మొత్తం పత్తి వేస్తట్టున్నారు ఇక్కడ. మొత్తం పత్తి మిరపలు తింటూ దెబ్బ తిని రేటు డౌన్ వేస్తారు. లేకపోతే ఎక్కువ పత్తులు మిరపలు నీళ్ళు వస్తాయి, కాలువ నీళ్ళు. ఎందుకు నీళ్ళు ఉన్నాయా ఇప్పుడు? మరి ఎందుకు కట్టట్లా? చెరువులో ఒక రౌండ్ కట్టొచ్చుగా. తొందరగా వస్తే రేపు ఎర్ర పురుగు కూడా ఉపయోగపడుతుంది మీకు. అది మీరు ఇప్పుడు ఇంత పెట్ట మీద ఉంది, మరి దానికి ఏమైతుంది? ఎన్ని ఎకరాలు ఇది? ఎకరానికి 5000 అవుతుందా ఖర్చు? ఎందుకు? నీళ్ళు అన్నించి ఎట్లా రావాలా? ఇంజన్లు వేసుకోవాలా? 2 ఇంజన్ కోసమా? ఎంత బాగున్నాయి. కొంచెం అప్పుడు నీళ్లు తగిలిన చేను సూపర్ ఉన్నాయి.